ఈయన పేరు హిజ్కియా. ఈయన రాజు, తన చేతిలో రాజ అధికారము కలిగి రాజ్యాన్నంతటినీ కూడా పరిపాలన చేయగలిగిన శక్తి ఈయనలో ఉంది. అయినప్పటికీ కూడా అతి చిన్న వయసులో ఇతనికి ఒక రోగం వచ్చింది. ఈ రోగము విడుదల పొందాలి అంటే, ఈ రోగము నయం అవ్వాలి అంటే, ఈ రోగం నుంచి తన ప్రాణాలను రక్షించుకోవాలి అంటే దేవుడు తప్ప ఎవరూ నాకు సహాయం చేయలేరని తీర్మానం చేసుకున్నాడు. ఆలోచించండి నా ప్రియులరా, గోడ తట్టు తిరుక్కుని కన్నీటితో ప్రార్థన చేశాడండి. అవునండి, ఈరోజు మీరు గమనించినట్లయితే మహా డబ్బున్న వ్యక్తులు కూడా డబ్బుతో అన్నిటినీ కొంటున్నారు, కానీ ఆరోగ్యాన్ని కొనలేకపోతున్నారు. ఆలోచించారా? ఆరోగ్యాన్ని కొనలేకపోతున్నారండి. ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం? ఎంత అధికారం ఉంటే ఏం ప్రయోజనం? ఎంత బలం ఉంటే ఏం ప్రయోజనం? శరీరంలో అనారోగ్యం ఉంటే. ఈ అనారోగ్యము కలిగి హిజ్కియా బాధపడుతూ కన్నీరు కారుస్తూ దేవుని తట్టు తిరుక్కుని ఏడ్చాడండి. బహుగా ఏడ్చి, దేవా నన్ను కనికరించయ్యా, యథార్థముగా నేను ఎలాగ నీ సన్నిధిలో నడుచుకుంటున్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసినప్పుడు పరమందున్నటువంటి దేవుడు అతను కార్చినటువంటి కన్నీటిని చూశాడు. ఆ ప్రియులారా, ఈరోజు నీ పిల్లల విషయమైనా, లేదా నీ కుటుంబ విషయమైనా, లేదా నీ శరీరంలో అనారోగ్యము కలిగి చింతిస్తున్నావా, బాధపడుతున్నావా? అయితే దేవునికి ప్రార్థన చెయ్యి, కన్నీటితో ప్రార్థన చెయ్యి. ఇజ్రాయేల్ జనానికి దేవుడు ఒక మాట సెలవిస్తాడు, నా మాటకు విధేయులై నేను చూపించు మార్గంలో భయము భక్తి కలిగి నాకు ఇష్టకరంగా మీరు నడుచుకున్నట్లయితే మీకు ఐగుప్తులో కలిగిన ఏ రోగము కూడా మీ మీదకు రానియను అని. నా ప్రియులారా, ఈరోజు నీకున్నటువంటి రోగము, నీకున్నటువంటి బలహీనత, నీకున్నటువంటి వ్యాధి ఏదైనాను కూడా సరే, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి కన్నీటితో నువ్వు బ్రతిమలాడుకుంటే దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడండి.